హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. రాజేంద్ర నగర్ నియోజకవర్గం మైలార్దోపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాటేదాన్లోని స్వప్న థియేటర్ వద్ద ఓ పాన్ షాప్ లో గంజాయి చాక్లెట్లు అమ్మకం గుట్టు రట్టయింది. విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఓ పాన్ షాప్ పైన రైడ్స్ చేశారు. రమేష్ చంద్ర జైన్ అనే పాన్ షాప్ నిర్వాహకుడు ఒడిశా నుంచి తీసుకొచ్చి కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు నిర్ధారించారు. అతడి నుంచి 3.5 కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. రాజేంద్ర నగర్ నియోజకవర్గం మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాటేదాన్లోని స్వప్న థియేటర్ వద్ద ఓ పాన్ షాప్ లో గంజాయి చాక్లెట్లు అమ్మకం గుట్టు రట్టయింది. విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఓ పాన్ షాప్ పైన రైడ్స్ చేశారు. రమేష్ చంద్ర జైన్ అనే పాన్ షాప్ నిర్వాహకుడు ఒడిశా నుంచి తీసుకొచ్చి కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు నిర్ధారించారు. అతడి నుంచి 3.5 కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, రమేష్ చంద్ర జైన్ ను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడతా ఉన్నారు. ఒడిశా నుంచి ఎప్పుడెప్పుడు ఇతను ఈ గంజాయి తీసుకొచ్చి ఆ గంజాయి ద్వారా ఈ చాక్లెట్లని తయారు చేస్తా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క దందా కొనసాగుతా ఉంది. ఇప్పటి వరకు పోలీసులు వీటిపై ఎందుకు నిఘా పెట్టలేకపోయారు? ఏ మార్గం ద్వారా ఈ గాంజాయిని తీసుకొచ్చి విద్యార్థులకు చాక్లెట్ల రూపంలో విక్రయిస్తా ఉన్నారనే దానిపై మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. నిన్న రాజేంద్ర నగర్ మండల్ మైలార్దేవుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కాటేదాన్లోని స్వప్న థియేటర్ సమీపంలో తను ఒక పాన్ షాప్ నడిపిస్తా ఉన్నారని పక్కాగా ఇన్ఫర్మేషన్ మేరకు ఎక్సైజ్ పోలీసులు ఆ పాన్ షాప్ పైన సోదాలు నిర్వహించి రాజేష్ చంద్ర జైన్ అదుపులోకి తీసుకుని అతని గోడౌన్ పై సోదాలు నిర్వహించినప్పుడు 3.5 కిలోల గంజాయి చాక్లెట్స్ స్వాధీనం పరచుకోవడం జరిగింది. ఈ గంజాయి చాక్లెట్స్ తనకు ఒక ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసుకొని పబ్లిక్ లోకి ఆ చాక్లెట్స్ ని ఎక్కువగా విక్రయాలు చేపడితే తను అనుకున్న దానికంటే ఎక్కువగా ఆదాయం వస్తుందని ఆ చాక్లెట్స్ లో కొంత గంజాయి కలిపి యువతని బాగా అట్రాక్టింగ్ కి గురి చేసి ఈ మత్తుకి పూర్తి స్థాయిలో అతను సహకరించే విధంగా ఈ గంజాయి దాంట్లో కలుపుతున్నట్టు కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఎక్సైజ్ అధికారులు అతను అదుపులోకి తీసుకొని అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ అన్నిటిని కూడా బయటికి తీస్తా ఉన్నారు. అతని మొబైల్ ఫోన్ ద్వారా ఒడిశాకు చెందినటువంటి వ్యక్తులను కూడా గుర్తించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగుతుంది, ఎన్నేళ్లుగా ఈ దందా కొనసాగుతుంది? ఒక మైలార్దేవుపల్లి ప్రాంతంలోనే ఈ పాన్ షాప్ ద్వారానే ఈ చాక్లెట్ల విక్రయాలు జరుగుతూ ఉన్నాయా? ఇంకా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గంజాయి చాక్లెట్లను విక్రయాలకు చేపడతా ఉన్నాడా? ఎన్ని కంపెనీస్ ని గోదామ్స్ ని ఏర్పాటు చేసుకొని ఏదైనా ముఠా టీం మొత్తం ఈ గంజాయి చాక్లెట్స్ తో దందా చేస్తా ఉన్నారనే దానిపై మాత్రం అన్ని రాజేష్ చంద్ర జైన్ నుంచి కూడా అధికారులు వివరాలు ఆరా తీస్తా ఉన్నారు. అతని కాంటాక్ట్స్ అన్నిటి కూడా బయటకు తీస్తా ఉన్నారు. ఎందుకు ఈ గంజాయిని చాక్లెట్ లో కలిపి విద్యార్థులకు అమ్మకాలు జరపాలని ఒక ఆలోచన వచ్చింది? ఏ రకంగా ఈ విద్యార్థులందరినీ కూడా గంజాయి మత్తులో తోలేందుకు ఏదైనా ప్రయత్నాలు జరుపుతా ఉన్నారా? ఏవైనా వీళ్ళు డ్రగ్ పెడ్లర్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే ఒక కోణంలో కూడా ఆ పోలీసులు వెరిఫై చేస్తా ఉన్నారు. రాజేంద్ర నగర్ పోలీసులకు కూడా ఈ రాజేష్ చంద్ర జైన్ ని నిన్న రాత్రి అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఇటు ఎక్సైజ్ శాఖ పోలీసులు, స్థానిక పోలీసులు ఇద్దరు కలిసి ఇతని కాంటాక్ట్స్ అన్ని కూడా వివరాలు బయటికి తీస్తూ ఎన్నాళ్ళుగా సాగుతుంది ఈ దందా, ఎంతకు తీసుకొచ్చి ఎంత విక్రయాలకు చేపడతాడు, స్వయంగా ఇతనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చాక్లెట్ లో గంజాయి కలుపుతా ఉన్నారనే దానిపై కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని బయటికి తీస్తా ఉన్నారు. సందీప్, అంటే రవితేజ, ఇప్పుడు పట్టుబడిన గాంజా విలువ ఎంత ఉంటుంది? ఇది ఎప్పటి నుంచి కొనసాగుతుంది? అంటే దీని వెనక ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? పట్టుబడినటువంటి గాంజా విలువ 5,000 నుంచి 10,000 వరకు విలువ ఉంటుంది. అక్కడ తక్కువ డబ్బులకు కొనుగోలు చేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్యాకెట్స్లలో ఫిల్ చేసి గ్రామ్ చొప్పున వీళ్ళు మళ్ళీ అధిక రేట్లు విక్రయాలు చేపడతా ఉంటారు. దాంతో పాటు ఇతను నేరుగా ఆ గాంజాని అమ్మకుండా ఆ గాంజాని కాస్త చాక్లెట్ రూపంలో తయారు చేసి ఆ చాక్లెట్లను విద్యార్థులందరికీ, యువతకు అందరికీ చేరే విధంగా కొన్ని షాప్స్ లో ఈయన ప్రత్యేకంగా విక్రయాలు చేపడతా ఉన్నట్టు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఎందుకు ఈ గాంజా మత్తుని యువతకు అలవాటు చేయాలనుకుంటున్నారన్న దానిపై మాత్రం పోలీసులు ఆరా తీసినప్పుడు ఈ చాక్లెట్ మాత్రమే
తన మార్కెట్ లో ఎస్టాబ్లిష్ అయ్యి ఇతర చాక్లెట్స్ కాకుండా ఈ చాక్లెట్స్ ఎక్కువగా అమ్ముడు పోవాలి, దీనికి బానిసగా మారాలన్న ఒక ఆలోచనతోటే, దురుద్దేశంతో ఈ చాక్లెట్స్ లో ఇతను గాంజా కలుపుతా ఉన్నాడు అన్నట్టు మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ రకంగా చాలా మంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావడానికి కారణం రాజేష్ చంద్ర జైన్. ఇతనితో ఇంకొంతమంది కొల్యూడ్ అయి ఉండి అందరు కలిసి ఈ పెద్ద దందాకు తెరలేపారు. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలని ఒక చెడు మార్గం ద్వారా ఈ గాంజా చాక్లెట్ ని విక్రయాలకు చేపడతా ఉన్నారు అనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఎప్పటి నుంచి సాగుతుంది దందా అనే దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తా ఉన్నారు. అతను చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పి ఈ గాంజా చాక్లెట్లని విక్రయాలకు చేపడతా ఉన్నాడు. ఇతనికి ట్రేడ్ మార్క్ ఉందా, అసలు ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి ఇతనికి పర్మిషన్స్ ఉందా, రైట్ రైట్ థ్యాంక్ యూ రవితేజ.